కార్యాలయంలో పనిచేస్తున్న సిపిఎస్ ఉద్యోగులు పేరు పేరున సిపిఎస్ ఉద్యమ ఈరోజు ఆగస్టు 23 ఈరోజు సిపిఎస్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా డాక్టరీగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే 2004లో సిపిఎస్ విధానం దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన కాబట్టి 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. మీరు కొత్త రాష్ట్రం కాబట్టి మీరు పాత పెన్షన్ విధానాన్ని ఉంటారా, కొత్త పెన్షన్ కొనసాగిస్తారని కేంద్ర ప్రభుత్వం అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. అప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ యూనియన్ లీడర్లతో ఎవరితో మాట్లాడకుండా కనీసం ఆ విషయం కూడా తెలియకుండా రాష్ట్రకి జీవో నెంబర్ 28ను విడుదల చేసి మరలా కొత్త రాష్ట్రంలో కూడా సిపిఎస్ విధానాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అట్టి ఆగస్టు 23ని మనం బ్లాక్ డేగా పరిగణిస్తున్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,74,000 సిపిఎస్ ఉద్యోగులు బ్లాక్ డేగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు అంశం పెట్టింది. దానిని కూడా అతి త్వరగా వీలైనంత త్వరగా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సిపిఎస్సి పక్షాన మేము నిర్ణయించుకుంటున్నాం. ఎందుకంటే మీరు లేట్ చేసే కొద్దీ ఎంతోమంది సిపిఎస్సి చనిపోతున్నారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ పొందుదలకు పూనుకోవాలని, మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఏఎస్సిపిఎస్సి సూర్యాపేట జిల్లా శాఖ పక్షాన కోరుకుంటున్నాం. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, పునరుద్ధరించాలి పాత పెన్షన్ విధానాన్ని, పునరుద్ధరించాలి పాత పెన్షన్ విధానాన్ని, రద్దు చేయాలి జీవో నెంబర్ 28ను, రద్దు చేయాలి జీవో నెంబర్ 28ను, వర్ధిల్లాలి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత, వర్ధిల్లాలి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత.